హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియతరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు. ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా హైప్ చేసి కామెంట్ కూడా ఇవ్వండి. రుద్రాక్ష పార్ట్ 12. ఆఫీస్ అయిపోగానే నిమిషం ఆగకుండా వెంటనే ఇంటికి బయలుదేరుతుంది ఆకృతి. మధ్యాహ్నం నుండి తల్లి గురించి చాలా బెంగగా ఉంది. తల్లిని వదిలి ఇంతసేపు ఎప్పుడూ ఉండలేదు. కనీసం కాల్ చేసి కనుక్కుందామన్నా కూడా కమలమ్మ దగ్గర మొబైల్ లేదు. ఈ టెన్షన్ భరించే కన్నా నెక్స్ట్ మంత్ శాలరీ రాగానే కమలమ్మకు ఒక మామూలు ఫోన్ కొనిద్దాము అని డిసైడ్ అవుతుంది. అప్పుడు తను టెన్షన్ లేకుండా పని చేసుకోవచ్చు అని. కొద్దిసేపు ప్రయాణం తర్వాత ఇంటికి చేరుకుంటుంది. బయటనే కాళ్ళు కడుక్కొని తలుపు కొడుతుంది. కమలమ్మ వచ్చి తలుపు తీయగానే అమ్మ ఎలా ఉంది పెద్దమ్మ అంటూ పరుగున లోపలికి వెళ్తుంది ఆకృతి. సైలెంట్గా ఎటో చూస్తూ ఉంటుంది సరస్వతి. ఆమె నోట్లో ఏదో ఉంది. నములుతూ మౌనంగా ఉంటుంది. తల్లిని హత్తుకుంటుంది. మీ అమ్మ బాగానే ఉంది ఆకృతి, కంగారు పడ్డావా అంటూ నవ్వుతూ అడుగుతుంది కమలమ్మ. బెంగగా అనిపించింది తప్ప కంగారు లేదు పెద్దమ్మ. నువ్వు ఉన్నావుగా, బాగానే చూసుకుంటావని నాకు నమ్మకం ఉంది. కాకపోతే ఎప్పుడూ ఇంతసేపు వదిలి వెళ్ళలేదు కదా, అందుకే బెంగ అంటుంది తల్లి తల నిమురుతూ. కొద్దిసేపటి కంగారు పడుతున్న మనసు నార్మల్ అవుతుంది. నేను పెడతాను పెద్దమ్మ అంటూ స్నాక్స్ ప్లేట్ పట్టుకుని తల్లికి తినిపిస్తూ ఉంటుంది. నువ్వు కూడా తెచ్చుకో పెద్దమ్మ అంటూ లోపలికి వెళ్ళి తనకి ఇంకా ఆకృతికి స్నాక్స్ పట్టుకొని వస్తుంది కమలమ్మ. తల్లికి తినిపిస్తూ ఆ రోజు ఏం జరిగిందో అంతా చెప్తుంది ఇద్దరికి ఆకృతి. కమలమ్మ డల్ అయిపోవడం గమనిస్తుంది ఆకృతి. ఏమైంది పెద్దమ్మ? ఏం లేదమ్మా అంటుంది కళ్ళల్లో నీళ్లు ఆపుకుంటూ. ఆకృతి కంగారు పడిపోతుంది ఏం జరిగిందో అర్థం కాక. ఏమైంది పెద్దమ్మ, ఎందుకు కన్నీళ్లు పెట్టుకుంటున్నావు? ఏం లేదమ్మా, నాకు నా కొడుకు గుర్తుకు వచ్చాడు. పెళ్లి కాకముందు వరకు వాడు కూడా నీలాగే రోజు పని దగ్గర ఏం జరిగిందో అంతా నాతో కబుర్లు చెప్పేవాడు. కానీ పెళ్ళైన దగ్గర మారిపోయాడు. కనీసం అప్పుడప్పుడు కూడా రాకుండా తల్లిని పూర్తిగా వదిలించుకున్నాడు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటుంది కమలమ్మ. సరస్వతి అలాగే చూస్తూ ఉంటుంది. కమలమ్మ ఎంతగా బాధపడుతుందో అర్థమవుతుంది ఆకృతికి. బాధపడదు పెద్దమ్మ, తప్పకుండా నీ కొడుకు నీ దగ్గరకు వస్తాడు, నేను బాగా చూసుకుంటాడు అంటూ ప్రేమగా కళ్ళు తుడుస్తుంది. కొద్దిసేపటికి ఆకృతి మాటలకి నార్మల్ అవుతుంది ఆమె. చూస్తుండగానే 3 రోజులు గడిచిపోతాయి. 3 రోజుల్లో శ్రీ కానీ ఆకృతి కానీ ఒకరికొకరు ఇంకా ఎదురు పడలేదు. కారణం ఆకాష్ కింద ట్రైనింగ్లో ఉండడమే. శ్రీ ఇంకా అఖిల్ కూడా బిజీగా ఉంటారు. మన ఫ్యాషన్ వరల్డ్ షో విన్ అయిన దగ్గర నుండి ప్రాజెక్ట్స్ పెరగడం వలన ఆకృతి తను చెప్పేది శ్రద్ధగా వింటూ తొందరగా నేర్చుకోవడం చూసి ఆశ్చర్యపోతాడు ఆకాష్. కానీ ఎందుకో తను రిపోర్టింగ్ వాళ్ళకుంటే బాధగా అనిపించి అనూప్ని అడగాలి అనిపించి అతను క్యాబిన్కి వెళ్తాడు. కీబోర్డ్ మీద వేళ్ళు ఫాస్ట్గా కదిలిస్తున్న అనూప్ని ఒకసారి తల ఎత్తి పర్మిషన్ అడిగిన ఆకాష్ని చూసి లోపలికి రమ్మంటాడు. సార్ మీతో మాట్లాడాలి చెప్పు అంటాడు వర్క్ చేయడం ఆపి. అది మీరు తప్పుగా అనుకోను అంటే ఒకటి అడగాలి అని వచ్చాను సార్. నేను తప్పుగా అనుకునేది నువ్వు ఎప్పటికీ అడగవు ఆకాష్. నాకు నీ గురించి తెలుసు. ఏం అడగాలనుకుంటున్నావో అడుగు. అదేమిటంటే సార్, కొత్తగా ఆకృతి అనే అమ్మాయి నా టీంలోకి వచ్చింది కదా సార్. తనకి నేను ట్రైనింగ్ ఇస్తున్నాను. తను నా టీంలో ఉంది కాబట్టి నాకు రిపోర్టింగ్ ఉండాలి కదా. కానీ మీకు అఖిల్ సార్‌కి డైరెక్ట్ రిపోర్టింగ్ అన్నారు. అదే అర్థం కాలేదంటాడు తడబడుతూ. అనూప్ అలానే సూటిగా చూస్తాడు తన వైపు. ఆ చూపుకు భయం వేస్తుంది ఆకాష్‌కి. సార్ ప్లీజ్ తప్పుగా అనుకోవద్దు. నేను ఈ విషయాన్ని ఏ విధమైన స్వార్థంతో కానీ, ఇంకా జెలస్‌తో కానీ అడగడం లేదు. అంటే మీకు డైరెక్ట్ రిపోర్టింగ్ పెట్టుకునేసరికి కొంచెం బాధగా అనిపించింది. నేనేమైనా తప్పు చేశానా అని కూడా అనిపించింది సార్. అందుకే అడుగుదామని వచ్చాను అంటాడు కొంచెం ఇబ్బందిగా చూస్తూ. ఆకాష్ మాటలకి చిన్నగా నవ్వుతాడు అనూప్. నిన్ను ఎప్పటికీ తప్పుగా అనుకోను ఆకాష్. నువ్వంత సన్యాసి చెప్పాల్సిన పని కూడా లేదు. కానీ ఈ డౌట్‌కి సమాధానం చెప్తాను విను. ఆకృతి రీసెంట్‌గా తన స్టడీస్ కంప్లీట్ చేసింది. ఇదే తన ఫస్ట్ జాబ్. అందుకే నీ కింద ట్రైనింగ్‌కి పెట్టాను. కానీ తను నీ కింద వర్క్ చేయదు. ఇప్పుడు మనకు క్లయింట్స్ పెరిగారు, వర్క్ పెరిగింది. క్రియేటివ్ డిజైనింగ్ టీమ్‌ని ఇంకా పెంచాలి అనుకుంటున్నాను. అప్పుడు నువ్వు ఒక్కడివే టీఎల్‌గా ఉంటే సరిపోదు. మరొకరు కావాలి. ఆ మరొకరు ఆకృతి. ఇద్దరు కలిసి మొత్తం టీమ్‌ని లీడ్ చేయండి. అందుకే ముందరే మాకు రిపోర్టింగ్ పెట్టానంటూ తనకు చెప్పడం కంప్లీట్ చేస్తాడు అనూప్. సార్ తను ఇప్పుడే కాలేజ్ కంప్లీట్ అయిందని చెప్పారు. మరి ఎక్స్‌పీరియన్స్ లేకుండా టీమ్ ఎలా లీడ్ చేయగలదు? తనకి ఎక్స్‌పీరియన్స్ లేకపోయినా టాలెంట్ ఉంది. ఆ టాలెంట్‌ని ప్రోత్సహిస్తున్నాను నేను. తనలో టాలెంట్ లేకపోతే నేనెందుకు లీడర్‌గా పెట్టాలి అనుకుంటాను. తన టాలెంట్ చూస్తావా? అవును అని, కాదు అని చెప్పలేకపోతాడు ఆకాష్. ఎందుకంటే ఒకరి టాలెంట్ తెలియకుండా తక్కువ అంచనా వేయకూడదు కనుక. మీరు గమనించారంటే తను ఖచ్చితంగా టాలెంటెడ్ అయి ఉంటుంది. వద్దులెండి సార్. నీలో ఇంత మంచితనం ఉంది కనుకే నేనింత ఓపికగా సమాధానాలు చెప్పాను. తన టాలెంట్ నేను షో దగ్గర చూశాను. తన వల్లనే మనం షో విన్ అయ్యాం అని జరిగిందంతా చెప్తాడు అనూప్.
షో దగ్గరకు ఆకాష్ రాకపోవడంతో ఇదంతా తనకు తెలీదు. తర్వాత షో జరిగిన రోజు భాస్కర్‌ని పనిష్ చేయడంతో జరిగిన మోసం అందరికీ తెలిసింది కానీ, ఆకృతి వల్ల గెలిచామని ఎవరికీ తెలీదు. నేను కూడా తన విషయం ఎవరికీ చెప్పలేదు. అందరికీ కూడా చెప్పవద్దని చెప్పాను. ఎందుకంటే సహాయం చేయడం వల్ల జాబ్ ఇచ్చారని అనుకోకూడదు కనుక. కొంతమంది నోటికి హద్దు ఉండదు కదా! నేను టాలెంట్ చూసి ఇచ్చినా చేసిన సహాయానికి బదులు తనే నన్ను జాబ్ అడిగింది అనుకుంటారు. అందుకే ఎవరికీ ఈ విషయం చెప్పలేదు. ఇప్ నువ్విలా అడిగావు కనుక ఇప్పుడు నీకు తెలియాల్సిన సమయం వచ్చింది కనుక చెప్పాను. ఇప్పుడే నీకు ఆకృతి టాలెంట్ తెలుస్తుంది చూడు. నీ ముందే నిరూపిస్తానంటూ అఖిల్‌కి కాల్ చేసి కొత్తగా డిజైన్ చేసిన డ్రెస్, ఇంకా ఆకృతిని తీసుకొని క్యాబిన్‌కి రమ్మని చెప్తాడు. ఆకృతి టాలెంట్ చూడాలని తనకు కూడా అనిపించడంతో వెయిట్ చేస్తూ ఉంటాడు ఆకాష్. కొద్దిసేపటికి ఇద్దరు అనూప్ క్యాబిన్‌కి వస్తారు. జాబ్ వచ్చిన తర్వాత ఇదే అనూప్‌ని కలవడం. తనకు జాబ్ రావడానికి తనే కారణం కనుక కృతజ్ఞతగా అనూప్ వైపు చూసి గుడ్ మార్నింగ్ శ్రీ సార్ అంటూ స్వచ్ఛమైన నవ్వుతో విష్ చేస్తుంది ఆకృతి. ఆ పిలుపు వినగానే చిరునవ్వుతో ఆమె వైపు చూసి ఎలా ఉంది వర్క్ అంటూ అడుగుతాడు. బాగుంది సార్ నేర్చుకుంటున్నాను. ఆకాష్ సార్ బాగా ట్రైన్ చేస్తున్నారు అంటుంది చిరునవ్వుతో ఆకాష్ వైపు చూసి. స్మైల్ ఇచ్చి ఊరుకుంటాడు ఆకాష్. తన ముందు కూర్చున్న అఖిల్ని డ్రెస్ అంటూ అడుగుతాడు. అనూప్ ముందు పెడతాడు అఖిల్. ఇప్పుడు నీకు ఒక చిన్న టెస్ట్ కృతి. కృతి అనడంతోనే క్షణం పాటు షాక్ అయినా తేరుకొని చెప్పండి సార్ అంటుంది. ఆ ముందు డ్రెస్ పెట్టి ఇది రీసెంట్‌గా డిజైన్ చేసిన డ్రెస్ అమ్మాయిల కోసం. దీన్ని ఎలా మారిస్తే మధ్య వయసు లేడీస్‌కి, అంతకన్నా ఎక్కువ వయసున్న లేడీస్‌కి సరిపోతుందో 2 రకాలుగా నాకు చెప్పాలి. దీన్ని ఇప్పటికిప్పుడు మార్చమని చెప్పడం లేదు. కానీ ఎలా మారిస్తే సరిగ్గా సరిపోతుందో నాకు నీ మాటల్లో చెప్పు అంటాడు. అనూప్ చెప్పింది విని ఆకాష్ ఇంకా అఖిల్ ఆకృతి ఏం చెప్తుందా అని ఇంట్రెస్ట్‌తో చూస్తూ ఉంటారు. ఆకృతి ఆ డ్రెస్‌ని డిజైన్ చేతిలోకి తీసుకొని దాని వైపు తదేకంగా చూస్తుంది. నొసలు ముడివేసి ఆలోచనలో పడుతుంది. శ్రీ కూడా సూటిగా ఆకృతిని చూస్తూ ఉంటాడు. ఒక 10 నిమిషాల ఆలోచన మీదట నోరు విప్పుతుంది ఆకృతి. ఈ డ్రెస్ మధ్య వయసు వాళ్ళకి డిజైన్ చేయాలి అంటే డ్రెస్ మీద ఇంతగా హెవీ డిజైన్ ఉండకూడదు. కొంచెం తగ్గించాలి. ఈ ఫ్లోరల్ డిజైన్ చిన్న సైజ్ ఉండాలి. ఈ సైడ్ కట్స్ ఉండకూడదు. ఇంకా నెక్ బ్రాడ్‌నెస్ తగ్గించాలి. ఇంకా మిగతాదంతా ఓకే సార్. ఈ రోజుల్లో మిడిల్ ఏజ్ వాళ్ళు కూడా ట్రెండీగా ఉంటున్నారు కాబట్టి, ఈ మాత్రం మార్పులు సరిపోతాయి. ఇంకా పెద్దవాళ్ళు వేసుకోవాలంటే మాత్రం వీటన్నిటితో పాటుగా మెరుపులు అస్సలు ఉండకుండా ఉంటే డీసెంట్‌గా ఉంటుంది. ఇంకా చున్నీ కాటన్ ఉంటే వాళ్ళ వయసుకు తగినట్లుగా పెద్దరికంగా ఉంటాడు. నెక్ బ్రాడ్‌నెస్ అస్సలు ఉండకూడదు. ఇంకా కలర్స్ ఇంగ్లీష్ కలర్స్ ఉంటే బావుంటుంది రాయల్ లుక్‌గా. ఫ్యాబ్రిక్ కూడా పల్చగా ఉండకూడదు. థిక్‌నెస్ పెంచాలి. వాళ్ళ వయసును పరిగణలోకి తీసుకొని డిజైన్ రూపొందించాలి. ఇదే డ్రెస్‌కి అందమైన క్లాత్ జోడించి పొడవుగా కూడా పెంచాలి. ఇవన్నీ కంపల్సరీ మిగతా మార్పులతో పాటు స్లీవ్స్ కూడా ఉండాలి అంటూ చెప్తుంది. ఈ డ్రెస్‌ని ఇలా మార్పులు చేయడం వల్ల మధ్య వయసు వాళ్ళు, అంతకంటే ఎక్కువ వయసున్న వాళ్ళు కూడా ఏసుకోవచ్చు సార్ అంటూ చెప్పి శ్రీ వైపు చూస్తుంది ఆకృతి.